ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ క్షేమముగా ఉండాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కలిసి కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీ ప్రతి పోరాటములో, మీ ప్రతి కష్ట నష్టములో మీకు జయము అనుగ్రహించునుగాక. నేటి దిన వాక్యము యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగమును మనము పరీక్షించినట్లయితే మన ప్రతి పరిస్థితిలో, మన ప్రతి శోధనలో, మన ప్రతి దుఃఖములో, కన్నీటిలో ప్రభు వైపుకు చూడాలి అని ఈ వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. మన జీవితంలోనికి ఒక శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇమీడియట్లీగా దేవుని దగ్గరకు వెళ్ళటానికి ఇష్టపడం. ఆ యొక్క సమస్యను మన సొంత బలము చేతనో, లేకపోతే మన ఆలోచన చేతనో, లేకపోతే ఇంకా వేరే వారి యొక్క సహాయము చేతనో ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు మనము ఎదుర్కొన్నా సరే ఆ సమస్య నుండి విడిపించగలిగినటువంటి వాడు కేవలము దేవుడు మాత్రమే. ఇక్కడ యోనా యొక్క పరిస్థితి ఎంత భయంకరం అంటే ఆ మత్స్యపు కడుపులో చాలా భయంకరమైనటువంటి సందర్భంలో, సన్నివేశంలో యోనా ఉంటున్నాడు. అతని శరీరాన్ని అది చాలా బాధాకరముగా చేస్తూ ఉండవచ్చు. కానీ అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో యోనా వెంటనే చేసినటువంటి మొదటి కార్యం ఏంటి అనంటే దేవుని వైపుకు చూడటం. అలాంటి భయంకరమైన పరిస్థితిలో కూడా మన స్వరమును వినగలిగిన వాడు కేవలము దేవుడు మాత్రమే. అందుకనే నా ప్రియమైన దేవుని బిడలారా, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు కన్నీరు వచ్చినప్పుడు, నీకు అపజయం వచ్చినప్పుడు, మరణకరమైనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నా సరే నీవు రావలసినటువంటి స్థలం ఏంటో తెలుసా? దేవుని యొక్క పాదములు. ఆయన పాదముల యొద్దకు వచ్చి ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా ఈ పాతాళ గర్భములో నుండి నన్ను బయటకు తీసుకుని రా అని యోనా ఎలాగూ ప్రార్థన చేసి ఉన్నాడో అలాగునని మన పరిస్థితిలో నుండి బయటకు తీసుకురాని మనము దేవుని మాత్రమే ఆశ్రయించే వారముగా ఉండాలి. ఓన్లీ క్రై అంటు ద గాడ్. నీ సమస్యను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళు. నీ సమస్యతో దేవుని పాదముల దగ్గర మోకరించు. దేవా, నీవు యోనాను తప్పించినటువంటి దేవుడవు, యోనా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడవు. ఈరోజు నా ప్రార్థన కూడా నీవు ఆలకిస్తావని నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో నీకున్న పరిస్థితిలో నుండి, నీకున్న శ్రమలో నుండి, నీకున్న పోరాటంలో నుండి, నీకున్న అనారోగ్యములో నుండి ప్రభు నిన్ను బయటకు తీసుకొని రాబోతున్నాడు. అటు కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం విన్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. మీ పాదముల యొద్దకు మేము వస్తున్నాం ప్రభా. మాకున్న ప్రతి కష్టము నుండి, మాకున్న ప్రతి కన్నీటి నుండి, మాకున్న ప్రతి వ్యాధి నుండి, నాయన ప్రతి ట్రయల్స్ అండ్ ట్రబులేషన్స్ నుండి మాకు విడుదల అనుగ్రహించండి. యేసు నామములో వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాలలో నిత్యమైన సమాధానము మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.